గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో. ఈ ఎపిసోడ్లో మనం రాతి యుగం నాటి మానవుడు తాలూకా జీవన విధానం ఎట్లా ఉండేది అని మనం తెలుసుకుందాం. మెసోలిథిక్ పీరియడ్ తర్వాత మనకి నియోలిథిక్ పీరియడ్. ఈ నియోలిథిక్ పీరియడ్ మనకి సుమారుగా 7000 ఆ ప్రాంతంలో మనకి మెహర్గర్లో కనిపిస్తుంది. మెహర్గర్లో. సో మరి నియోలిథిక్ పీరియడ్ తాలూకా ఫీచర్స్ ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా మనకి ఈ రాతి యుగపు మానవుడు, పర్టికులర్గా ఈ నియోలిథిక్ మ్యాన్ అంటే నవీన శిలాయుగపు మానవుడు సో వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడమ్మా. అంటే ఆహారం కోసం వేటాడే దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు అతను చేరుకున్నాడు. మొట్టమొదటిగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. సో ఆ వ్యవసాయ ఏదైతే ఫీల్డ్ ఉంటుందో దాని దగ్గరే అతను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడే ఉండేవాడు. సో ఆ విధంగా ఏమైందంటే సో ఒక విలేజ్ ఫార్మేషన్ ఏర్పడిందమ్మా. అయితే మెసోలిథిక్ పీరియడ్లో హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది కానీ అక్కడ విలేజ్ ఫార్మేషన్ లేదు. విలేజ్ ఫార్మేషన్ అంటే ఏంటి? గ్రామాలు ఎట్లా ఏర్పడతాయి? 10 అంతకంటే ఎక్కువ ఇల్లు అంటే సుమారు ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఉంటే మనం విలేజ్ అంటాం. సో కానీ మెసోలిథిక్ పీరియడ్లో ఒక హౌస్ ఇక్కడ ఉంటే ఎక్కడో మళ్ళీ 2-3 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక హట్ ఉండేది. కానీ నియోలిథిక్ పీరియడ్లో నవీన శిలాయుగంలో అట్లా కాదు. నవీన శిలాయుగపు మానవుడు ఒకే చోట కొన్ని ఇల్లు కట్టుకోవడం జరిగింది. అలా మనకి అంటే గ్రామాలు అనేవి అలా ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం భారతదేశంలో చూస్తుంటే 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ నాంది ఎక్కడ జరిగిందంటే మనం ఎక్కడ జరిగిందని చెప్పొచ్చు, నవీన శిలాయుగంలో. నవీన శిలాయుగపు మానవుడికి మనం ఈ క్రెడిట్ ఇవ్వచ్చు. అయితే ఇకపోతే నవీన శిలాయుగపు మానవుడు వీల్ అంటే మనకి ఈ ఏదైతే మనం ఆర్థిక వ్యవస్థ ఉందో దానికి ముఖ్యమైనది కావాల్సింది ఏంటమ్మా? సో వీల్. సో ఈ వీల్ అనేది నవీన శిలాయుగపు మానవుడు కనిపెట్టడం జరిగింది. సో అప్పుడు ఈ వీల్తో చేసినటువంటి కుండలు తయారు చేసేవారు, పాత్రలు. మన మెసోలిథిక్ మ్యాన్ దేంతో తయారు చేసేవాడు? హ్యాండ్ మేడ్ పోట్రీ, హ్యాండ్తో తయారు చేసిన కుండలు. సో ఎందుకంటే అప్పుడు ఇంకా వీల్ కనిపెట్టలేదు కాబట్టి. ఇప్పుడు వీల్ కనుగొన్న నవీన శిలాయుగపు మానవుడు కాబట్టి వీల్తో తయారు చేసిన అంటే ఫైన్ కుండలు అంటే చాలా పాలిష్డ్ కుండలు మనకి ఇక్కడ వస్తాయి. అయితే పాలియోలిథిక్ మ్యాన్ పెద్ద పెద్ద టూల్స్ వాడితే మెసోలిథిక్ మ్యాన్ స్మాల్ స్టోన్ టూల్స్ వాడేవాడు. నియోలిథిక్ మ్యాన్ షార్ప్ స్టోన్ టూల్స్ వాడేవాడు. సో ఇలాగా వాళ్ళ టూల్స్ మధ్య ఈ భేదం ఏది ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లైమాటిక్ కండిషన్స్ బేస్ చేసుకొని మనకి ఈ రాతి యుగాన్ని 3 దశలుగా మనకి ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగంగా విభజించడం అనేది జరిగింది. సో మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ టైంలో ఉండేటటువంటి ఫీచర్స్ ఉన్నాయో చూసుకొని ఆ సైట్ని ఆ కాలపు సైట్గా మనం వర్గీకరించవచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.